బిగ్ టీవీ సంస్థ చైర్మన్ వెన్నం విజయరెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వెన్నం రాఘవేంద్ర రెడ్డి అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి కన్నుమూశారు. 79 ఏళ్ల వయసులో ఆయన తన స్వగ్రామం రెడ్యాలలో తుది శ్వాస విడిచారు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, ఆత్మ నాశనము లేదు. వెన్నం రాఘవేంద్ర రెడ్డి మరణం పట్ల రాజకీయ ప్రముఖుల నుండి సంతాపం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రెడ్డి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. రాఘవేంద్ర రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వెన్నం విజయ్ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని సీఎం ప్రార్థించారు. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, ఆత్మ నాశనము లేదు. వెన్నం రాఘవేంద్ర రెడ్డి మరణం పట్ల రాజకీయ ప్రముఖుల నుండి సంతాపం వ్యక్తమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రెడ్డి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. రాఘవేంద్ర రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వెన్నం విజయ్ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని సీఎం ప్రార్థించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాఘవేంద్ర రెడ్డి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నంకు, వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతిని తెలియజేశారు. ఏపీ మంత్రి లోకేష్ కూడా రాఘవేంద్ర రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి స్మృతిలో నివాళులు అర్పిస్తున్నామని ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రాఘవేంద్ర రెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా రెడ్యాల. ఆగస్టు 15, 1947 జన్మించారు. రాఘవేంద్ర రెడ్డి కేవలం ఒక కుటుంబ పెద్ద మాత్రమే కాదు, ఆయన మట్టిని నమ్ముకున్న స్వచ్ఛమైన మనిషి. బిడ్డలు సమాజంలో ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా ఆయన మాత్రం వ్యవసాయం తన ప్రాణంగా భావించేవారు. తన 3 బిడ్డల ఎదుగుదలతో ఆయన పాత్ర వెలకట్టలేనిది. పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల్లో ప్రజాసేవలో ఉండగా, చిన్న కుమారుడు విజయరెడ్డి బిగ్ టీవీ చైర్మన్గా మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారు. తన కుమార్తె శ్రీలేఖ పట్ల కూడా రాఘవేంద్ర రెడ్డి ఎంతో ప్రేమానురాగాలను కురిపించేవారు. త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. ముఖ్యంగా తన మనవలు మనవరాళ్లంటే ఆయనకు అమితమైన ఇష్టం. వారి సందడి మధ్య గడపడమే ఆయనకు పెద్ద పండుగ. 3 ఏళ్ల క్రితం తన జీవిత భాగస్వామి సరోజినీదేవి కాలం చేసినప్పుడు ఆయన కొంత ఒంటరివారైనా క్రమశిక్షణతో, నిబ్బరంతో కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. ఒక రైతుగా, ఆదర్శ తండ్రిగా ఒక నిండు జీవితాన్ని గడిపి నేడు ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్లడం ఆ కుటుంబానికి తీరని లోటు. మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. వెన్నం రాఘవేంద్ర రెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు. రాఘవేంద్ర రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోబలాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై. బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయరెడ్డి తండ్రి రాఘవేంద్ర రెడ్డి మరణం పట్ల మంత్రి జూపల్లి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విజయరెడ్డికి పితృవియోగం కలగడం పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో విజయరెడ్డి ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి ఆకాంక్షించారు. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ
అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతా. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా రాఘవేందర్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబం ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు మనోబలాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాఘవేందర్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా స్నేహితులు, పరిచయ వర్గాలకు కూడా తీరని లోటన్నారు. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయరెడ్డి తండ్రి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. రాఘవేంద్ర రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బిగ్ టీవీ మీడియా రంగంలో పేరు సంపాదించి ముందుకెళ్తున్న ఛానల్ అని కొనియాడారు. చైర్మన్ విజయరెడ్డికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. గారి యొక్క తండ్రి గారు రాఘవేంద్ర రెడ్డి గారు కాలం చేసిన సందర్భంగా వారికి, వారి కుటుంబానికి, విజయ గారి కుటుంబానికి నేను ప్రగాఢమైన సంతాపం తెలుపుతాను నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి. అదేవిధంగా భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చి భగవంతుడు వారి యొక్క ఆత్మకు శాంతి కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు వారి యొక్క మరణం పట్ల నిజంగా ఒక మీడియా లోకంలో ఒక మంచి పేరు సంపాదించుకొని పోతున్న టీవీ ఛానల్ ఆ ఒక అధినేత తండ్రి గారు పోవడం అనేది వారి కుటుంబంలో బాధ ఉన్నప్పుడు కూడా మేము కూడా ఆ ఒక బాధలో వారి యొక్క శోకంలో పాల్గొనడం జరుగుతుంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాఘవేందర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాఘవేందర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భక్తుడైన అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. రాఘవేంద్రారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్. రాఘవేంద్రారెడ్డి మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో విజయరెడ్డి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి రాఘవేందర్ రెడ్డి మృతిపై కన్నీటి పర్యంతమవుతున్నారు బంధువులు, స్నేహితులు. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నారు. ఆయన చేసిన సేవలు తలుచుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ